పోతా గదే పని బలంగా పెండేయాలి గదే పని బలంగా పెండేయాలి. మరి పిల్లగానికి జాగ ఎంత ఉంది? ఈ బిడ్డ పత్తియాల్సి అంతుంది, ఈ బిడ్డ పత్తియాల్సి అంతుంది. పిల్లగాడు ఎంత చదువుకున్నాడు? పిల్లగాడు ఎంత చదువుకున్నాడు? పిల్లగాడు ఆయననే అంగన్వాడీ చదువుకున్నాడు. అరే సాయం పిల్లని చూడని ఇక్కడ పోదామరా కట్లంగా ఇట్లా మాట్లాడన్నట. పోదాం రా, పోతేనన్నా నైట్ మందులు దొరుకుతాయి. పోదాం పోదాం. రెడీ అయినా ఆరా మరి? గిందేరా రెడీ అయినా, వాడు రంగనే ఇటు నుంచి ఇటే పోడే. నైట్ ఫోన్ చేసి నువ్వు పోదాం కొత్తడి గాడు అన్న నైట్ ఫోన్ చేద్దరు కానీ పోదాం. పోదాం పారా అన్న కట్టమైతే మధ్య మాట్లాడు రే, సాయంత్రం మంది చెప్తా. ఏమున్నారా నువ్వు? నీకు పిల్లకి దొరకడే కష్టం, ఇంకా కట్నం మాట్లాడనారా నీకు? నాది నా ముఖం కూడా నాకు ఎట్లా నీ ముఖం కాకుండా మీ అయ్య ముఖం విషయం మాట్లాడితే తీరా నడు. కట్నంగా ఆడ కట్నం పెళ్లి పిల్లగాడు పిల్లగాడేందుకు ఇంత ముదురుగున్నాడు? పిల్లగాడు ఆయన కాదు. పిల్లగాడేందుకు ఇంత నల్లగా ఉన్నాడు? పిల్లగాడు ఈయన కాదు నేను. ఇంత పొడుగున్నాడు. పిల్లగాడు ఎంత చదువుకున్నాడు? పిల్లగాడు ఎంత చదువుకున్నాడు? పిల్లగాడు ఆయననే అంగన్వాడీ చదువుకున్నాడు. మరి పిల్ల ఏం చదువుకుందో? మా పిల్ల అంతగానం చదువుకుంటే మీనకెందుకు ఇద్దాము, పెద్ద సాఫ్ట్వేర్ జాబ్ అయినాకి ఇద్దాము. పిల్లగాడు ఏం పని చేస్తాడే? అది అంగన్వాడీ చదువుకున్నానికి సాఫ్ట్వేర్ జాబ్ వస్తుంది. గదే పని బలంగా పెండేయాలి గదే పని బలంగా పెండేయాలి. మరి పిల్లగానికి ఎన్ని బళ్ళు ఉన్నాయో? ఉన్నాయి రెండు. ఒకటి ఏడింది లీటర్ పారుతుంది, ఒకటి కడతలు అనేసిపెట్టు. మీ బిడ్డని మంచిగా చదువుతుంది లీటర్ పారుతుంది. మరి పిల్లగానికి జాగ ఎంత ఉంది? ఈ బిడ్డ పత్తియాల్సి అంటుంది, ఈ బిడ్డ పత్తియాల్సి అంటుంది. పిల్లగాడు 2 బళ్ళతో మంచిగానే సంపాదించిండు ఎకరం పొలం. అయితే మా పిల్లని మీకే ఇస్తాం. వీడి ముఖం అప్పట్లో ఆవిడ తావిడ గుడాంబ ఉండే. ఆ గుడాంబకి అందరు బానిసలు అయ్యి ఎకరంలో ఉన్నాడు వీడు. ఆ ఎకరం గిట్ల మాదే. పిల్లగాడు తొందర ఆడుతుండు, పెళ్లి పిల్లని చూపిరుతారు. పిల్లగాడు పిల్లని చూడడానికి బాగా తొందర పడుతుండు. పిల్లని పిలిపిస్తాగయ్య. అమ్మలకే అమ్మలకే కార్తీక తీసుకురా అమ్మ. అయ్యో పిల్లగాడు ఎక్కిస్తుండు, పిల్లాడిని నచ్చును. మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. చూడమ్మా, మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. అరే నువ్వు చూడరా పిల్లని. నేను అప్పటి నుంచి చూస్తున్నా. నీ నిక్కి నిక్కి సూపులు బాగానే ఉన్నాయి. మళ్ళీ ఒకసారి చూడు, అమ్మాయి కుట్ట చూడొద్దు. పెళ్లి పిల్లతోనే మనం మాట్లాడే ఉంటే మాట్లాడు బాబు. పిల్లగాడు ఏం మాట్లాడుతుడు? పిల్లగాడు ఏం మాట్లాడాడు? నేను మాట్లాడతాం. నేనే మాట్లాడతాను. కార్తీక పత్తి కలవడం వచ్చా? అరే ఏంట్రా ఇది? తిరుపతికి పెళ్లి చేసుకుంటావా? మాట్లాడు, మళ్ళీ పెళ్లి సందర్భం కాన్సర్ అవుతాయి. వచ్చు అయినా కానీ మనకి ఎక్కడమే ఉంది కదా, నువ్వు ఒక్కనే కలుగుతీ. పిల్లగాడు నచ్చిందా? నచ్చినట్టే. పిల్ల నచ్చిందారా? నాకు నచ్చింది. నీకు నచ్చదు? నచ్చుతుంది. కట్నం మాట్లాడదామా? ఇక ఇల్లు మనోళ్ళే, చూసి మాట్లాడారు. కట్నం పిల్లకు పిల్లగాడు నచ్చింది, పిల్లగాడికి పిల్ల నచ్చింది. ఇక నిలబడతామా? కట్నం ఎంతో కొంత మాట్లాడాలి. మరి పిల్లానికి కట్నం ఎంత అడుగుతాం? మీరే చెప్పారు ఎంతనో కొంత. మేమైతే ఒక బీరువా, ఒక అద్దం, పెద్ద అద్దం, ఇంకా 2 మంచాలు, ఇంకా 2 కళ్ళు,
ఇంకా 2 అగ్గిపెట్టెలు, ఒక గ్యాస్, ఒక స్టవ్ అవన్నీ ఇస్తాం. ఇక సామాన్ పెడతాం. అదొచ్చు బంగారం, ఒక నెక్లెస్, కమ్మలు, మాటీలు, బుట్టీలు అవన్నీ ఇస్తాం. ఇక మేము అవుతాం. కట్నం గవ్వే ఇస్తారా? క్యాష్ ఇట్లా ఇయ్యరా? అయ్యా గదేనా? ఎంతో కొంతది ఏం చేస్తారు, ఎప్పటికైనా ఇచ్చేదే. సరే తీ జల్లు ఒడగొట్టాలి. మాకు ఇట్లా మన ఒడగొడితే మనకు కూడా అయిపోతుంది ఆ పని. ఇక చేసినట్టు ఉండవుతుంది. ఆ పంచులు చెప్పి ఆ ముహూర్తం ఎప్పుడు కట్టాను? బాబు మీది ఏం రాసి? వాళ్ళు అట్లా రాసి, మరి మీది? మాది కూడా అట్టుగా రాసే. మరి ఇద్దరు అటుకుల రాసి. మళ్ళొచ్చే నెలలో 5 తారీఖు మంచి ముహూర్తం ఉంది, పెళ్లి చేసుకుంటాం. అదే ఫిక్స్. సరే ఇక మేము పెళ్లి పనులు తెలుసుకుంటాం. పైలన్న వైరాలయ్య